అవని అక్షయ్ వాళ్ళ కోసం అని చెప్పి భోజనం రెడీ చేసి ఆరాధ్యాన్ని పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాజేంద్ర ప్రసాద్ వచ్చి, ఏంటమ్మా ఎందుకు ఆరాధ్యాన్ని పిలుస్తున్నావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే, నిన్న నేను టిఫిన్ చేసి తీసుకొని వెళ్ళాను కదా మామయ్య, వాళ్ళు తినకుండా నాతోనే పంపించేశారు. ఇప్పుడు ఆరాధ్యతో భోజనం పంపిస్తే తింటారేమో అనిపిస్తుంది నాకు, అందుకే ఆరాధ్యాన్ని పిలుస్తున్నాను, ఎక్కడ ఉంది ఆరాధ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ప్రణతితో బయటికి వెళ్ళింది, ఈ పాటికి వచ్చేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఆరాధ్య వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే, ఇది తీసుకొని వెళ్ళి మీ నాన్న వాళ్ళకి పెట్టమ్మా భోజనం అని చెప్పేసి అయితే ఆరాధ్యకి ఇచ్చి ఇంటికి లోపలికి వెళ్ళమంటూ ఉంటుంది. ఇంతలో ఆరాధ్య లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనం వడ్డించి మరి తన చేతులతోనే గోరుముద్దలు పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ దగ్గరికి వచ్చి, తిను నాన్న అని చెప్పేసి అయితే అంటూ తన భోజనం అయితే పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఆరాధ్యకి ఎదురు చెప్పలేక అలా ఆ భోజనం మొత్తాన్ని అయితే తింటూ చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో ఆరాధ్య ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవని దగ్గరికి వచ్చి, ఏంటి మా కోసం అని చెప్పి నువ్వు టిఫిన్ తినలేదని ఆరాధ్యతో లంచ్ పంపించావా, ఇప్పుడు మేము అది తిన్నాము కదా, దానికోసమే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవనికి ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, అవును నీ భోజనం పెట్టావు కదా, మరి దానికి పరిహారంగా మేము కూడా ఎంతో కొంత ఇవ్వాలి కదా, మేము ముగ్గురం తిన్నాము కాబట్టి 300 ఇస్తున్నాను తీసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ మాత్రం, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, ఇదిగోండి మేము తిన్నాం కాబట్టి ముగ్గురం 300 నీకు ఇస్తున్నాను తీసుకో అవని అని చెప్పేసి అయితే ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.